కూటమికి బీజేపీ కూడా జత కట్టడంతో అంచనాలు తారుమారయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ఇక తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతుందా, లేక మోడీ మ్యాజిక్ తో బీజేపీ తెలంగాణలో సంచలనం చేయబోతుందా, లేకపోతే కేసీఆర్ తన ఎత్తులతో మళ్లీ ఫామ్ లోకి వస్తారా అన్నది ఇప్పుడు అంతటా ఆసక్తిగా మారింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కు ముందు దేశవ్యాప్తంగా అసలు ఓటర్ల మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది జీ న్యూస్. మ్యాట్రిస్ సంస్థతో కలిసి నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఊహించని రిజల్ట్స్ వచ్చాయి. జీ న్యూస్ సర్వేలో అసలు ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే ముందుగా తెలంగాణ లోక్సభ సర్వే రిజల్ట్స్ ఎలా వచ్చాయో చూద్దాం. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని అడిగినప్పుడు కాంగ్రెస్ కి 40.4% మంది ఓటు వేస్తామన్నారు. అలాగే బీజేపీకి 22.6% మంది వేస్తారన్నారు. ఇక బీఆర్ఎస్ కి 28.1%, అలాగే ఎంఐఎం కి 3.3%, ఇతరులకి 5.6% మంది ఓటు వేస్తారన్నారు. సో రెహానా, మనం ముందు సర్వే ప్రారంభించే ముందు సర్వే ఏ విధంగా చేశామన్నది చెప్పాలి. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు జీ న్యూస్, మ్యాట్రిక్స్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 1,00,000కు పైగా శాంపిల్స్ మనం తీసుకున్నాం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. ఇప్పుడు మనం తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొదట రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత ఏపీ లోక్సభ, ఆ తర్వాత ఏపీ అసెంబ్లీకి సంబంధించిన రిజల్ట్ కూడా ఇవాళే జీ న్యూస్, మ్యాట్రిక్స్ సంస్థ సంబంధించిన రిజల్ట్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తాం. సో దీనిలో ఏపీకి సంబంధించి దాదాపు 46,000 పైగా శాంపిల్స్ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13, అంటే పొత్తులు కుదిరిన తర్వాత. ఇక్కడ మనం బీఆర్ఎస్ ప్లస్ అంటే బీఆర్ఎస్, బీఎస్పీ ఇద్దరు కలిసి అని చెప్పి, కానీ ఇవాళే వాళ్ళిద్దరి మధ్య పొత్తు తెగిపోయింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత తాజా సర్వే. సో ఇవాళ ఎన్నికల సంబంధించిన షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇవాల్టి వరకు అంటే మార్చి 13 వరకు 2 days వరకు ఉన్న సిచ్యువేషన్ని మనం ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ముందుగా లోక్సభ ఎన్నికల్లో మీరు ఏ పార్టీ కోటేస్తారన్నప్పుడు కాంగ్రెస్ కు 40.4, బీజేపీ 22.6, బీఆర్ఎస్ ప్లస్ అంటే బీఆర్ఎస్, బీఎస్పీ ఇద్దరు కలిపి 28.1, ఎంఐఎం 3.3, అదర్స్ 5.6. ఇది జీ న్యూస్, మ్యాట్రిక్స్ సర్వేలో తేలింది. మనతో పాటు ప్యానలిస్ట్ కూడా ఉన్నారు, మీరు ఇంట్రొడ్యూస్ చేయండి ప్యానలిస్ట్. మనకి బీఆర్ఎస్ నుంచి బాలరాజ్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు, అలాగే బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అలాగే అనలిస్ట్ జయరామ్ గారు ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే రెహానా, ఇక్కడ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఓటు బ్యాంక్ పెరగబోతుంది. దాదాపు 1.5%, 39% దాదాపు వచ్చింది. ఇప్పుడు 40.4. ముందుగా అద్దంకి దయాకర్ గారితో స్టార్ట్ చేస్తాను నేను. దయాకర్ గారు, ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీకి ఓట్ల సీట్ సంబంధించి మేము ఇస్తాం,